Okay. Hi, good evening, everyone. And I'm dietitian Harati from Wow Mehboob Nagar. And today I'm the host for today's session. And ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్ గా వింటున్న మేజర్ ఇష్యూస్ వచ్చేసి పీసీఓడి పీసీఓఎస్. సో ఈ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయాయి. కానీ పీసీఓడి ఇష్యూస్ వల్ల 10 మెంబర్స్ లో 2 to 3 ఉమెన్ సఫర్ అవుతున్నారు. కానీ వీటి రీజన్స్ ఏంటో చాలా మందికి తెలియదు. సో ఈ సెషన్ లో మీకు అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, వీటి డిఫరెన్స్ ఏంటి, అండ్ అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే అన్ని క్వశ్చన్స్ కి మీకు ఇక్కడ ప్రాపర్ ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ సెషన్ ఎండ్ వరకు అటెండ్ అవ్వండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీ హ్యాండ్ కూడా రైజ్ చేయొచ్చు. సో అండ్ టుడే విల్ స్టార్ట్ దిస్ సెషన్ నౌ, అండ్ లెట్స్ వెల్కమ్ the speaker of today's session, Mr. Mohammad Mukhtiar sir, the nutritionist with more than 10 years of experience in wellness and nutrition. And he has dealt with more than 5,000 clients who has suffered with PCOD and PCOS issues, and also hormonal issues, and also infertility issues. So let's welcome Mr. Mukhtiar sir. Yeah, thank you, Harati. Good evening all. Andariki namaste. Good evening. I hope now video and audio clear undi. And so today we are discussing about PCOD, PCOS, and along with that దాంతో పాటు ఉండే కొన్ని కాంప్లికేషన్స్ అలాగే హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాము. హౌ పీసీఓడి పీసీఓఎస్ కెన్ ఎఫెక్ట్ అవర్ లైఫ్, అంటే అలాగే ఎస్పెషల్లీ ఉమెన్ పీసీఓడి పీసీఓఎస్ లో ఉమెన్ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళ లైఫ్ లో ఎన్ని ఈ పీసీఓడి పీసీఓఎస్ లేదా హార్మోనల్ ఇష్యూ ఉండడం వల్ల ఎన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని న్యాచురల్ గా నార్మల్ గా ఇంట్లోనే హోమ్ ఫుడ్ తో ఎలా తగ్గించుకోవచ్చు అనేది క్లియర్ గా ఈ వెబినార్ లో మీరు తెలుసుకుంటారు. సో టు ది ఎండ్ దాకా ఒక 30 minutes ప్రజెంటేషన్ ఉంటుంది, 25 to 30 minutes. సో టు ది ఎండ్ దాకా ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు ఒకవేళ మీరు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతే కనుక ఎక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పీసీఓడి పీసీఓఎస్ అనేది డిసీజ్ కాదు, ఇట్ ఈస్ ఎ డిజార్డర్, హార్మోనల్ డిజార్డర్. సో ఆ హార్మోనల్ డిజార్డర్ ని ఎలా మనం మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ తో ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తో కరెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వెబినార్ యొక్క మెయిన్ పర్పస్ అండ్ ఉద్దేశం, రైట్? సో ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఎండ్ దాకా వినాలి క్లియర్ గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎండింగ్ లో ఐ ఓపెన్ చాట్ బాక్స్, లేదంటే మీకు క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. మీకు ఉండే డౌట్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్ గా క్లారిఫై చేస్తాం, రైట్? సో యాజ్ అ వావ్ కమ్యూనిటీ మేము వి విల్ వర్క్ ఆన్ రూట్ కాజ్. అంటే ఏదో టెంపరీ డైట్ లేకపోతే ఒక చిట్కాలు, చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ లో అదే అనమాట. అంటే ఒక టెంపరీ డైట్ ఫాలో అవడం, వెయిట్ తగ్గితే అన్ని మారిపోతాయి అనుకోవడం, ఇట్లా కొన్ని మిత్స్ ఉంటాయి. అలా కాకుండా ఎగ్జాక్ట్లీ మీకుండే ప్రాబ్లంకి ఏంటి రూట్ కాజ్, అసలు ఎక్కడ ఉంది ప్రాబ్లం, దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది అర్థం చేసుకోవడమే మనకుండే ప్రాబ్లంని అంటే 50% సాల్వ్ చేసినట్టే. అంటే ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ కనుక్కుంటే, రైట్? సో myself Mohammad Mukhtar, I'm a nutritionist. More than 14 years నుంచి I have been in this journey. సో ఈ జర్నీలో we understood that ఎందుకు ఈ వెబినార్ చేయాల్సి వస్తుందంటే చాలా మందికి అవగాహన లేక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అంటే డిసీజ్ లేదా ప్రాబ్లం కంటే అవగాహన లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి వీఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వెబినార్స్ అండ్ సెమినార్స్, ఫిజికల్ అండ్ ఆన్లైన్ అన్ని చేస్తున్నాము. సో మీకుండే అన్ని డౌట్స్ ఈ సెషన్లో ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి. అండ్ మీకు ఏదైనా అప్పటికి కూడా ఇంకా మీ పర్సనల్ ఛాలెంజ్ గురించి, హెల్త్ ఇష్యూస్ గురించి మీరు డిస్కస్ చేయాలనుకుంటే యూ కెన్ ఫిక్స్ ఏ కన్సల్టేషన్ విత్ అస్. అండ్ మాతో మీ కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకుంటే మీరు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు విల్ డిస్కస్, రైట్? సో ఐ టేక్ యూ త్రూ సమ్ ప్రజెంటేషన్. అంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి ప్రజెంటేషన్ ద్వారా తీసుకెళ్తాను, సో దట్ మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, సో మీరు చాట్ బాక్స్లో మీరు చేయాల్సింది ఏమంటే, ఇఫ్ యూఆర్ లైక్ యాక్టివ్లీ లిజనింగ్, మీరు మీ నేమ్ అండ్ మీ ప్లేస్, అంటే మీ ఊరి పేరు చాట్ బాక్స్లో పెట్టండి, సో దట్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వెబినార్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. అంటే వీ వాంట్ టు నో దట్ పీపుల్ ఎక్కడెక్కడ నుంచి అటెండ్ అవుతున్నారు అనేది.
ఓకే, లైక్ గుంతకల్ నుంచి, యా, మెనీ మెసేజెస్, రైట్? యా, హైదరాబాద్. గుడ్ గుడ్ గుడ్. యా, యూ కెన్ సో మీ ప్లేస్ ని మీరు రికగ్నైజ్ చేసినట్టే కదా, రైట్? ఓకే. యా, ఢిల్లీ నుంచి, రైట్? ఓకే. ఓకే, డన్. థ్యాంక్ యూ. కరీంనగర్, హైదరాబాద్, బెంగళూరు. యా, వెరీ గుడ్. అండ్ ఐ టేక్ యూ త్రూ ప్రజెంటేషన్. మీకు ప్రజెంటేషన్ లో క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రజెంటేషన్ హియర్, రైట్? సో సైన్స్ బిహైండ్ పీసీఓడి, పీసీఓఎస్, ఈవెన్ డయాబెటీస్ లేదా ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్ లో, ఎస్పెషల్లీ మ్యారీడ్ కపుల్లో ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూ చాలా పెద్ద సమస్య ఇప్పుడు. ఎందుకంటే నేను షేర్ చేస్తాను మీకు. ఓకే, ఓకే. సో రీసెంట్ టైంలో మనం లాస్ట్ ఇయర్ ఇది జరిగింది, చిలుకూరి బాలాజీలో ఒక 10 కిలోమీటర్స్ ఆఫ్ మనకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎందువల్ల జామ్ అయిందంటే, అక్కడ ప్రసాదం తీసుకుంటే ఎవరికైతే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు సాల్వ్ అయ్యి పిల్లలు అవుతారు అని ఒక అనౌన్స్మెంట్ చేస్తే, దాని కోసం అని 10 కిలోమీటర్స్ మీకు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇమాజిన్ ఎంత మంది సఫర్ అవుతున్నారు అనేది, రైట్? సో అంటే ఇది చాలా మంది యంగ్ కపుల్ లేదా ఉమెన్ చాలా మందిని సఫర్ చేస్తున్న ప్రాబ్లం. సో దీని గురించి వీ నీడ్ టు గెట్ సమ్ క్లారిటీ అండ్ నాలెడ్జ్ రావడం ఇంపార్టెంట్. పీసీఓఎస్ లేదా పీసీఓడికి ఉండే వాటిలో ఈ కాంప్లికేషన్స్, పీసీఓఎస్ సంబంధించిన కాంప్లికేషన్స్ లో ఇవన్నీ ఇట్లా కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్, అంటే లైక్ కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమంది సిమ్టమ్స్ ఉండదు. 90% పీపుల్ ఏంటంటే వాళ్ళకి అసలు పీసీఓడి ఉందనే విషయం కూడా తెలియదు. హార్మోనల్ ఇష్యూస్ లేదా ఫేషియల్ హెయిర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, మెనీ పీపుల్ డూ దట్. ఫేషియల్ హెయిర్ వచ్చినప్పుడు పోయి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఆ హెయిర్ రిమూవ్ చేసుకోవడము, రకరకాల మెథడ్స్ ఉన్నాయి దానికోసం. సో అంటే అటువైపు ఆలోచిస్తారు, కానీ ఇంటర్నల్ గా ఇది ఎందువల్ల వస్తుంది? ఫేషియల్ హెయిర్ రావడం అనేది మెన్ లో జరుగుతుంది అంతే కదా, గడ్డం రావడం, మీసాలు ఉండడం, హెయిర్ గ్రోత్. ఇది మెన్. ఉమెన్ లో ఎందుకు జరుగుతుంది అంటే దెర్ ఆర్ హార్మోనల్ అబ్నార్మాలిటీ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, మేల్ హార్మోన్ డామినేట్ ఉన్నాయి. సో ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతుంది, దానివల్ల జరుగుతుందనే విషయం చాలా మంది గమనించారు. అది తెలుసుకునే టైంకి చాలా లేట్ అయిపోతుంది, అంటే ఆల్రెడీ చాలా డ్యామేజెస్ జరిగిపోయింటాయి. అండ్ ఫ్రీక్వెంట్ హెడేక్స్ రావడం, లేదా వెయిట్ గెయిన్, ర్యాపిడ్ గా వెయిట్ పెరుగుతూ రావడం, ఎన్ని డైట్లు చేసినా లేదా ఎక్సర్సైజ్ చేసినా లేకపోతే ఫాస్టింగ్ చేసినా, మీల్ స్కిప్ చేసినా. చాలా మంది చేసేది ఇదే కదా, మీల్ స్కిప్ చేస్తారు. అంటే మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక పూట తినడం మానేయడము, గంటలు వాకింగ్ చేయడము, లేదా జిమ్కి వెళ్తే ట్రెడ్మిల్ మీద. వెన్ వి గో టు జిమ్, మెనీ పీపుల్ డూ ట్రెడ్మిల్ ఎట్ ఆల్మోస్ట్ 40-50 మినిట్స్. వాళ్ళ మోకాళ్ళు అరిగిపోతాయి. బరువు తగ్గడం అటు ఉంచితే మోకాళ్ళు సమస్యలు, యాంకిల్ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట, లెగ్ పెయిన్స్. సో ఎందుకు బరువు పెరుగుతున్నారో కూడా తెలియదు. నేను ఎంత కంట్రోల్ చేసినా బరువు తగ్గడం లేదు, లేదా బరువు పెరుగుతూనే ఉన్నాను అనే సమస్య వస్తుంది. అండ్ హెయిర్ లాస్, ఎన్ని షాంపూలు మార్చినా, ఆయిల్స్ మార్చినా, ఎన్ని మెథడ్స్ చేసినా హెయిర్ లాస్ అనేది కంటిన్యూస్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మిస్ అవ్వడం, 2 months కి 3 months కి రావడం, ఆబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్ అంటారు. లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఒకసారి 30 days సైకిల్ ఉండడం, ఒకసారి 45 days సైకిల్ ఉండడం, ఒకసారి ఇట్లా ఛాలెంజెస్ ఉండొచ్చు. లేదా ఈ పెయిన్స్, అబ్డామినల్ పెయిన్ ఎక్కువగా ఉండడం, పీరియడ్ టైంలో పెయిన్స్ ఎక్కువగా ఉండడం, మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉండడం. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇన్ఫర్టిలిటీ, రైట్? సో ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఒక ప్రాబ్లం. అలాగే ఫేషియల్ సంబంధించిన లైక్ పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నే ఇట్లా ఎక్కువగా అవ్వడం. సో ఇవన్నీ కూడా పీసీఓఎస్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో కామన్ గా కనపడే సిమ్టమ్స్. సో మనం ఎంతసేపు ఉన్నా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఈ లైక్ ఇట్లా సిమ్టమ్స్ కనపడినప్పుడు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం లేదా వాటికి సంబంధించిన సొల్యూషన్స్ వెతుకుతారు, కానీ ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ అనేది తెలుసుకోకపోవడం అనేది సమస్య, రైట్? అండ్ దీస్ ఆర్ ది రిజల్ట్స్. అంటే మనం వీ హావ్ సీన్ మెనీ రిజల్ట్స్ హియర్. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకున్నాం విత్ ప్రాపర్ డైట్ అండ్ ఫాలో. ఎందుకంటే ఇది మన చెప్పాను కదా, పీసీఓఎస్ అనేది డిసీజ్ కాదు, వెరీ సింపుల్. సో దీనికి ఖచ్చితంగా వీ నీడ్ టు కరెక్ట్ అవర్ లైఫ్ స్టైల్, ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే సింపుల్ గా వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది రిజల్ట్స్ వీ హ్యావ్ సీన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆల్సో. సో వీల్ మానిటర్ లైక్ దిట్. అంటే మా ప్రోగ్రాంలో ఎవరైతే వాళ్ళ వెయిట్ లాస్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ లేదా ఎనీ అదర్ హార్మోనల్ డిజార్డర్స్
తో వస్తున్న వాళ్ళకు వీల్ హ్యావ్ ఏ ఎక్స్పర్ట్ కైండ్ ఆఫ్ టీమ్. సో ఆ టీం మీకు 24/7 మిమ్మల్ని మానిటర్ చేయడం, మీకు వస్తున్న ఛాలెంజెస్ని ఎట్లా ఓవర్కమ్ చేసేది, డైట్ ప్రాపర్గా ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్లేట్ని ఎట్లా డిజైన్ చేసుకునేది, మీకు అసలు ఎట్లాంటి డైట్ చేయాలి, ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి, స్లీప్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా గైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది రిజల్ట్స్. అంటే నేను యాక్చువల్గా ప్రజెంటేషన్ కాబట్టి ఎక్కువ పెట్టలేను, బట్ సో చెన్నమ్మ ఫ్రమ్ కడప, స్వప్నకళ ఫ్రమ్ కడప, చాలా మంది ఉన్నారు ఇట్లా. అండ్ సో వెన్ ఇట్ కమ్స్ టు ది, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఏం జరుగుతుంది? సో ఈ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే సో మామూలుగా ఈ రీప్రొడక్టివ్ సిస్టంలో మనం సింపుల్గా తెలుసుకోవాలంటే దీస్ ఆర్ ది ఓవరీస్, యూట్రస్. సో ఓవరీస్లో ఎగ్స్ ఉంటాయి. సో పుట్టుకతోనే చాలా మంది అందరు ఉమెన్కి కొన్ని ఎగ్స్తో పుడతారు. అవి అంటే ఒకేసారి అది మళ్ళీ మళ్ళీ డెవలప్ కావు ఇంకా. సో కొన్ని ఎగ్స్తో పుడతారు. వాళ్ళు ప్యూబర్టీ వచ్చే టైంకి 13-14 ఇయర్స్ వచ్చే టైంకి చాలా ఎగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఒక 300-400 ఎగ్స్ మిగిలిపోతాయి. దట్ ఈస్ ద ఎగ్స్ ఫర్ ది లైఫ్ అనమాట. వాళ్ళకి ఎంతకాలం వస్తాయి ఆ ఎగ్స్ అనే దానిపైన వాళ్ళ పీరియడ్ సైకిల్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో ఈ పీరియడ్ సైకిల్ ప్రాపర్గా జరగాలంటే దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఇందాక చెప్పాను కదా, స్లీప్, స్ట్రెస్, యాక్టివిటీ, ఫుడ్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే, మామూలు రెగ్యులర్ సైకిల్ అయితే ఏమవుతుంది, ఎవ్రీ మంత్ 1 or 2 ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి. అవి ఫాలోపియన్ ట్యూబ్లో ఒకసారి రప్చర్ అవుతాయి. అండ్ ఆ తర్వాత 28 డేస్ తర్వాత పీరియడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద సైకిల్. బట్ చాలా మంది పీరియడ్స్ మిస్ అవుతున్న వాళ్ళు కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే, ఈ ఓవరీస్లో ఉండే ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి డిజాల్వ్ అయిపోవడం, లేదా వాటర్ బబుల్స్ ఫామ్ అవ్వడం, డ్యామేజ్ అయిపోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకునే టైంకి ఒక 20-30 ఎగ్స్, యాక్టివ్ ఎగ్స్, హెల్దీ ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. సో వాటిలోనే వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది జరగాలి. సో అది జరగకపోతే ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూ. అందుకని చాలా మందిలో వాళ్ళు 12 ఇయర్స్, 13-14 ఇయర్స్ ఆ టైం ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, లేదా పీరియడ్స్ ఆబ్సెన్స్ ఉన్నా, అంటే 3 monthsకి 6 monthsకి వస్తున్నప్పుడు వెన్ దే గో టు డాక్టర్స్ ఆర్ ఎనీ మెడికల్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కామన్గా చెప్పే పాయింట్, ఇది ఏం ప్రాబ్లం కాదు, ఇది సమస్య కాదు, వన్స్ మ్యారేజ్ అయితే బెటర్ అవుతుంది, లేదా ఇంకా కొంచెం ఏజ్ పెరిగితే బెటర్ అవుతుంది, చిన్నప్పుడు ఇట్లాగే ఉంటుంది, స్టార్టింగ్లో ఇట్లాగే ఉంటుంది అని చాలా మంది చెప్తారు. బట్ నిజానికి అది నిజం కాదు. మీరు కావాలంటే మీ గ్రాండ్ మదర్స్ కానీ మీ మదర్స్ వాళ్ళని అడగండి, వాళ్ళ పీరియడ్ సైకిల్ ఎప్పుడు మిస్ కాలేదు, లేదా వాళ్ళకు హార్మోనల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఈ ఫేషియల్ హెయిర్ ఫాల్, యాక్నే, పింపుల్ ఇట్లాంటి సమస్యలు ఎప్పుడు వాళ్ళు ఫేస్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ యూజ్ దేర్ అట్లీస్ట్ ఫేస్ వాష్ కానీ ఏదైనా ఫేస్ క్రీమ్స్ కూడా వాడేవాళ్ళు కాదు. బట్ ఎందుకు వై దే కెన్ మెయింటైన్ దట్ హెల్త్ అంటే ఈ సైకిల్స్ అన్ని కూడా ఉమెన్కి ప్రాపర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సైకిల్స్ మిస్ అయినప్పుడు దాని నుంచి వచ్చే కాంప్లికేషన్, నీటి బుడగలు పెరగడము, లేకపోతే ఫైబ్రాయిడ్స్ పెరగడము, యూట్రస్ లేయర్స్ డ్యామేజ్ అయిపోవడము, ఎండోమెట్రియం లేయర్స్లో ఎండోమెట్రియాసిస్ అంటారు, ఎండోమెట్రియం లేయర్స్ డిఫరెన్స్ రావడము, ఇట్లా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లా మెనీ ఫ్యాక్టర్స్ అనేది ఇంపాక్టింగ్ వాళ్ళ హార్మోనల్ ఇష్యూ కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదా ఇన్ఫర్టిలిటీ, రైట్, పిల్లలు అవ్వకపోవడం అనేది. సో దీనికి కొన్ని రీజన్స్ కూడా అంటే అండర్ వెయిట్ ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం ఒక కారణం. అంటే తక్కువ వెయిట్ ఉండే వాళ్ళు కూడా ఈ సమస్య ఉంటుంది. అంటే చాలా మంది బరువు ఎక్కువ ఉంటేనే ఈ సమస్య ఉంటుంది అనుకుంటారు, కానీ లేదు. అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా హార్మోనల్ ఇష్యూ ఉంటుంది, ఎందుకంటే థైరాయిడ్ ఈజ్ ఆల్సో హార్మోనల్ డిజార్డర్. ఓకే, తర్వాత గట్ ఇష్యూ, కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఉండేవాళ్ళు, విపరీతమైన స్ట్రెస్ ఉండేవాళ్ళు ఈ హార్మోనల్ ఇష్యూ పీసీఓడీస్ ఉండే ఛాన్స్ ఉంది. స్లీప్ సరిగా లేదంటే మోస్ట్ ఆఫ్ పీపుల్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ, అంటే ఆల్మోస్ట్ రాత్రి 12 దాటాక కానీ పడుకోవడం లేదు, మొబైల్ చూడడం, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా. అండ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. చాలా మంది ఇప్పుడు తింటున్న ఫుడ్లో మనకు తెలుసు మన భూమిలోనే పోషకాలు లేవు, మనం తింటున్న ఫుడ్లో లేవు. అది కూడా అవుట్ సైడ్ ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ ఒకే రకమైన ఫుడ్స్ తినేవాళ్ళు, జంక్ ఎక్కువ తినేవాళ్ళు పార్టీలకి, లేదా మనకి స్విగ్గీ, జొమాటో లాంటి ఆప్షన్స్ వచ్చాక చాలా ఫుడ్ని మనం అవుట్ సైడ్ నుంచి, అంటే ఇంట్లో కాకుండా అవుట్ సైడ్ నుంచి. కొంతమంది చెప్తారు, సార్ మేము ఇంట్లోనే తింటాం, అసలు మేము బయటే తిన్నాము, అసలు రెస్టారెంట్ కూడా వెళ్దాం ఎప్పుడు. కానీ ఇప్పుడు జరిగిన ఇంకొక డ్యామేజ్ ఏమంటే రెస్టారెంట్స్ అనేది మన ఇంటికి వచ్చేసి, లైక్ ఎలాగా, ఈ స్విగ్గీ, జొమాటో ఒకటైతే, రెండోది ఏంటి, మనం అన్నీ కూడా ప్రాసెస్డ్, పాలిష్డ్, ప్యాక్డ్ ఫుడ్స్ తింటున్నాం. మీరు గమనించండి, మీ ఫ్రిడ్జ్ కానీ మీ కిచెన్లో పోయి వెళ్ళి చూడండి, అన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్స్ వాడుతున్నాము, పాలిష్డ్ రైస్ వాడుతున్నాము, అన్ని గ్రెయిన్స్ కానీ ఇవన్నీ కూడా పాలిష్డ్. అంటే
అన్ని కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పోషకాలు ఏమి అందడం లేదు. శరీరానికి ఏవైతే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అట్లాగే ఫైబర్, ఇట్లా చాలా వైటమిన్స్ మనకు రిక్వైర్డ్ ఉంటుంది ఎవ్రీడే. కొన్ని మాత్రమే బాగా అందుతున్నాయి, మిగతావి చాలా. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రోటీన్ ఫుడ్ అనుకోండి, అంటే మనకు ప్రోటీన్ కావాలి బాడీకి. దేని నుంచి? పాలు, గుడ్డు, మాంసము, లేదా వెజిటేరియన్లో పనీరు, ఇట్లా చాలా అంటే పప్పు దినుసులు, వీటిలో ఎక్కువగా ప్రోటీన్ వస్తుంది. కానీ ఎంతమంది తగినంత బరువుకు తగ్గ ప్రోటీన్ ఎంత కావాలి? 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి, రైట్? మరి 1 కేజీ 60 కేజీలు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. 60 గ్రాముల ప్రోటీన్ ప్రతిరోజు మన శరీరానికి ఇస్తున్నామా అంటే 100కి 90. ఇది నేను చెప్తుంది కాదు, ఇండియాలోని సర్వే, ప్రోటీన్ డెఫిషియెంట్ 100కి 90 మందికి అందడం లేదు, కాన్షియస్గా తింటే తప్ప. సో ఇప్పుడు ఒక ప్రోటీన్ అనే న్యూట్రియంట్ అంత తక్కువ ఉంటే ఇంకా మినరల్స్, వైటమిన్స్, మినరల్స్, తర్వాత ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, ఎస్పెషల్ ఫ్యాట్స్ విపరీతంగా తిన్నాం, గుడ్ ఫ్యాట్స్ ఎస్పెషల్, ఇవన్నీ కూడా ప్రాపర్గా వస్తున్నాయా లేదా అనేది చాలా మందికి తెలియదు. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది కూడా మీ యొక్క హార్మోనల్ డిజార్డర్కి, పీసీఓడికి, పీసీఓఎస్కి లేదా డయాబెటీస్కి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ అని నేను చెప్తాను అనమాట. సో దిస్ ఈస్ ద సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది ఇది ఒక పిక్చర్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో ఇట్. సో అంటే ఫస్ట్ మీకు మెన్స్ట్రువల్ పీరియడ్ ఉంటుంది 1 to 5 days. ఆ తర్వాత ఫాలిక్యులర్ ఫేజ్, ఇక్కడ ఫాలిక్యులర్స్ డెవలప్ అయితే ఆ తర్వాత ఓవలేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ ఓవలేషన్ పీరియడ్లో మ్యారేజ్ అయిన వాళ్ళకు దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ ది ఫర్టిలిటీ పీరియడ్ అంటుంది, అంటే ఫర్టిలిటీకి వచ్చే ఛాన్స్. ఈ సైకిల్స్లో 28 days సైకిల్ కదా, తర్వాత ల్యూటియల్ ఫేజ్ అంటారు, ఆ తర్వాత పీరియడ్ వచ్చేస్తుంది మళ్ళీ. సో ఈ మొత్తం సైకిల్లో 1 to 5 daysలో ఎక్కడ డిఫరెన్స్ ఉన్నా, అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో 5 days కాకుండా 7 days, 10 days, లేదా 1 day, 2 days మెన్స్ట్రుయేషన్ టైం ఉన్నప్పుడు, లేదా ఈ ఫాలిక్యులర్ ఫేజ్ ప్రాపర్గా ఉండనప్పుడు తక్కువ ఫాలిక్యులర్ ఫేజ్ ఉంటుంది, లేదా ఓవలేషన్ పీరియడ్ చాలా మంది తక్కువగా ఉంటుంది. సో అక్కడ డిఫరెన్స్ ఉన్నా, ఎక్కడ ఈ 28 days సైకిల్ ఎక్కడ డిఫరెన్స్ ఉన్నా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే ఛాన్స్ ఉంది, హార్మోనల్ డిజార్డర్ ఉండే ఛాన్స్ ఉంది, లేదా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అవ్వకపోవడానికి ఛాన్స్. సో దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై, రైట్? సో జనరల్గా పీసీఓడి, పీసీఓఎస్లో చాలా మందికి తెలిసిన ట్రీట్మెంట్స్ మనం, అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్, అంటే 21 days హార్మోనల్ పిల్స్ సజెస్ట్ చేస్తారు. డిఫరెంట్ మెథడ్స్ వచ్చాయి, ఇప్పుడు చాలా మెథడ్స్ వచ్చాయి. తర్వాత అప్పటికి అవ్వకపోతే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందేమో అనే ఒక డౌట్తో డయాబెటిక్ మెడిసిన్స్ కూడా ఇస్తారనమాట. అందుకని పీసీఓడి, పీసీఓఎస్ లేదా ఇన్ఫర్టిలిటీ సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా డయాబెటిక్ టెస్ట్ కూడా చేపిస్తారు. థైరాయిడ్, డయాబెటీస్, ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ షుగర్, ఇట్లా ఎందుకు చేపిస్తారంటే, సో ఇవి రెండు ఒకటే. అంటే పీసీఓడి, పీసీఓఎస్ ఉండే లక్షణాలు ఉంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. చూడండి, చాలా మంది ఉమెన్ కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకపోతే వాళ్ళకు ఉండే ఈ హార్మోనల్ డిజార్డర్ నుంచి భయపడతారు, కానీ అంతకంటే పెద్ద ప్రాబ్లం డయాబెటీస్ అనేది కూడా వాళ్ళకు తెలియకుండా బాడీలో డెవలప్ అవుతుంటుంది. ఇది తెలుసుకోకపోతే వాళ్ళు సర్టెన్ పీరియడ్ వచ్చాక ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్ అవుతారు. సో అక్కడ డయాబెటిక్ మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ యాడ్ అయిపోతుంది వాళ్ళకి. సో అదొకటి. తర్వాత హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని, తర్వాత సర్జరీస్ చేస్తారు. ఓవరీస్లో ఎక్కడైనా ఓవరీస్లో డ్రిల్లింగ్ చేయడం, లేకపోతే ఎండోమెట్రియం ఏదైనా ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయితే వాటిని రిమూవ్, ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లో పీరియడ్ రాలేదండి, పీరియడ్ రావడానికి మందులు ఇస్తారు కదా. షుగర్ లెవెల్స్ ఎక్కువగా అంటే షుగర్ తగ్గడానికి మందులు ఇస్తారు, షుగర్ కంట్రోల్ కావడం. కానీ ఎవరు కూడా ఎగ్జాక్ట్లీ అసలు మీకుండే ప్రాబ్లంకి ఎక్కడ మొదలు, అంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఎగ్జాక్ట్లీ అనేది ఐడెంటిఫై చెయ్యరు. అంత టైము, ఓపిక ఎవరికి లేదు, రైట్? సో చాలా, అందుకని పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. అంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్లో వాడేటప్పుడు 21 days హార్మోన్ పిల్స్ లేదా కొన్ని రకాల పిల్స్ వాడుతున్నప్పుడు వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు, లేదా వాళ్ళ హార్మోనల్ డిజార్డర్స్లో వచ్చే హార్మోనల్ అబ్నార్మాలిటీ క్లియర్ అవ్వదు. మళ్ళీ ఆపేయం కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సేమ్ సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో చాలా మంది బరువు పెరుగుతారు విపరీతంగా. చాలా మందికి బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. అంటే లైక్ కొలెస్ట్రాల్ పెరగడము, వీక్ అయిపోవడము, బోన్ డెన్సిటీ స్ట్రెంగ్త్ తగ్గిపోవడము, మజిల్ వీక్ అయిపోవడం, ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. అంటే ఒక సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రాసెస్లో మెనీ ఛాలెంజెస్ అనేది ఆడవడం అనేది మొదలవుతుంది, రైట్? సో ఎగ్జాక్ట్లీ మీరు ఎందుకు బరువు పెరుగుతారంటే ఇందాక చెప్పాను కదా, ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు, ఆ పిల్స్ వాడుతున్నప్పుడు విపరీతమైన ఆకలి ఉంటుంది, క్రేవింగ్ ఉంటుంది, మాటికి తింటారు,
ఇన్యాక్టివిటీ ఉంటుంది, ఓపిక ఉండదు, అప్పుడు ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. సో మీరు ఫస్ట్ ఈ పీసీఓడిలో ఎందుకు బరువు తగ్గమంటారు అన్నదానికి ఇదే, మీరు మీ ఎత్తుకు తగ్గ బరువు అంటే మీ హైట్ అండ్ వెయిట్ ప్రాపర్ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ అది మీకు మీ హార్మోన్ కరెక్షన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అంత మాత్రాన బరువు తగ్గితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ కాదు. బరువు తగ్గడంతో పాటు మీ హార్మోన్స్ కరెక్షన్ జరగాలి, వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే అవి క్లియర్ చేసుకోవాలి, అండ్ మీరు మీ మజిల్ పర్సెంటేజ్ అంటే పీబీఎఫ్ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తగ్గించుకొని మజిల్ పర్సెంటేజ్ని పెంచుకుంటే హార్మోనల్ ఇష్యూ అనేది చాలా వరకు ఉండదు. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా డెఫినెట్లీ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి బిఫోర్ గెటింగ్. సో ఎగ్జాక్ట్లీ ఎందుకు ఇందాక చెప్పాను కదా మీకు, డయాబెటీస్ మెడిసిన్ ఎందుకు ఇస్తారు సార్, మా ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదు, ఎంత ట్రై చేసినా ఎన్ని మందులు వాడినా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకపోతే పీసీఓడి, లేదా మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము కానీ మాకు ఈ ప్రెగ్నెన్సీ కోసం చాలా ఖర్చు పెట్టుకున్నాము, చాలా హాస్పిటల్స్, చాలా టెస్టులు, చాలా మందులు, చాలా ప్రొసీజర్స్, ఐవీఎఫ్ ఐయుఐ లాంటి మెథడ్స్ వాడడం, ఏమి చేసినా సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఎగ్జాక్ట్లీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో దిస్ ఇస్ ద రూట్ కాజ్. దీన్ని ఏమంటారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఏంటి సార్ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే? వెరీ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ ఆహారం తిన్నా, అంటే మనం తినే ఫుడ్లో ఏముంటాయి, ఉదయం ఇడ్లీ, చపాతి, వడ, పూరి ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్లో రైస్ విత్ లేదంటే ఏదైనా రోటీ లాంటిది విత్ వెజిటేబుల్ కర్రీ ఆర్ నాన్ వెజ్ కర్రీ ఆర్ కర్డ్ ఇట్లాంటివి ఉంటాయి. ఈవినింగ్ కూడా రోటీ, చపాతి. ఇప్పుడు మనకు ఈ జొమాటో, టొమాటో వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా దాంట్లోంచి వచ్చే ఇవి ఎక్స్ట్రా మనకు పిజ్జాలు, బర్గర్లు లేదంటే ఏదైతే అవుట్ సైడ్ ఫుడ్లు దొరుకుతున్నాయో అవి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్లో మీరు గమనిస్తే ఉదయం తింటున్న వాటిలో ఎక్కువ శాతం పిండి పదార్థాలు, ఇడ్లీ, దోశ, వడ, పూరి అన్ని పిండి పదార్థాలు. మధ్యాహ్నం రైస్ పిండి పదార్థాలు, ఈవినింగ్ రోటీ లేదా చపాతి లేదంటే అవుట్ సైడ్ బిర్యానీ, ఏదైనా ఏది తిన్నా దట్ ఈస్ ఆల్సో హై కార్బోహైడ్రేట్. మనం కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు అది ఏమవుతుంది శరీరంలో, చక్కెర, గ్లూకోజ్ అంటారు, చక్కెరగా మారుతుంది. ఆ చక్కెర ఎక్కడికి వెళ్తుంది, రక్తంలో కలుస్తుంది. అంతే కదా, తిన్నాను, డైజెస్ట్ అయింది, చక్కెరగా కన్వర్ట్ అయిపోయింది గ్లూకోజ్గా, అది ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ది బ్లడ్లో ట్రావెల్ అయ్యి అన్ని చోట్లకి సప్లై అవుతుంది. అంతే కదా, అన్ని సెల్స్కి. అప్పుడే మనకు కావాల్సిన ఎనర్జీ కానీ మాట్లాడడానికి, తినడానికి, తిరగడానికి, పని చేసుకోవడం అన్నింటికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మనం తిన్న గ్లూకోజ్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను ఉదయం తిన్నా ఖర్చు పెట్టలేదు, అదే ఉదయం మీరు ఒక 4 ఇడ్లీలు తిన్నారనుకోండి, ఎంతమంది ఈరోజు ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేశారో చాట్ బాక్స్లో పెట్టండి. మీరు ఒక 4 ఇడ్లీలు తిన్నారనుకోండి, లేదా ఒక రోటీ తిన్నారు, ఒక చపాతీ తిన్నారు, ఒక 4 చపాతీలు తిన్నారు, ఇట్లా ఏది తిన్న వెంటనే 1 గంట 2 గంటలు వాకింగ్ చేయడము, లేకపోతే ఏదైనా పని చేయడము, ఫిజికల్గా విపరీతంగా యాక్టివ్గా ఉండడము, నడుచుకుంటూ వెళ్ళడము, లేకపోతే ఏదైనా బరువులు ఎత్తడం, ఏం చేస్తారు 99% పీపుల్కి అట్లాంటి పని ఏం లేదు ఇప్పుడు. కాబట్టి అది ఖర్చు కాదు. మధ్యాహ్నం రైస్ తింటారు, మళ్ళీ గ్లూకోజ్ వస్తుంది, అది ఖర్చు కాదు. ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, చాయ్, బిస్కెట్లు, కేకులు, బన్నులు ఇట్లాంటివి ఉంటాయి, అవి ఖర్చు కావు. మళ్ళీ నైట్కి డిన్నర్ ఉంటుంది, డిన్నర్లో రైస్, టీవీ తీస్తే తింటాం మనం కదా, టీవీనో మొబైల్ చూస్తే నైట్ తింటాం. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, దాని కలర్ ఏంటి, టెక్స్చర్ ఏంటి, వాసన ఏంటి, ఏం సంబంధం లేదు. టీవీ చూస్తాను, స్క్రీన్ చూస్తాను, విపరీతంగా తింటాను, రైట్? సో ఇట్లా ఇంత గ్లూకోజ్ వస్తున్నప్పుడు బాడీకి అది ఏమవుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతాయి. అందుకని చాలా మంది పీసీఓఎస్లో చెక్ చేసినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ హై చూపిస్తాయి, రైట్? సో ఈ గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది, గ్లూకోజ్ ఏం చేయాలి, ఇక్కడ ఉంది కదా. సో దిస్ ఇస్ ద సెల్, ఇది సెల్. ఈ సెల్లోకి గ్లూకోజ్ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలంటే మన బాడీలో ఇన్సులిన్ తయారవుతుంది, ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ వచ్చి ఈ గ్లూకోజ్ని లోపలికి పంపించాలంటే ఇది ఒక తాళం లాగా, కీ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఉంది కదా, దిస్ ఇస్ ద కీ. ఒక సెల్కి కీ లాగా పనిచేస్తుంది. ఇది వచ్చి ఇక్కడ ఈ రిసెప్టార్స్ మీద ట్రిగర్ చేస్తుంది అనుకోండి, ఒత్తిడి పెంచితే అప్పుడు గ్లూకోజ్ చాలా లోపలే గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. ఉదయం తిన్న 4 ఇడ్లీలు లోపలికి వెళ్ళాయి, అంతే కదా కదా. సో ఉదయం తిన్న 4 ఇడ్లీలు లేదంటే చపాతీనో, వడనో, దోశనో తిన్నారు, లోపలికి వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ పని ఏం లేదు, ఖర్చు ఏం పెట్టట్లేదు, నేను విపరీతం కష్టపడట్లేదు. సో పని లేదు, మిగిలిపోయింది, నిండిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు బెల్ కొట్టంగానే, అంటే ఏమి, టీచర్లు అనుకోండి, స్కూల్ టీచర్లు అనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళకు ఆకలి వేసినా వేయకపోయినా లంచ్ బ్రేక్ ఉంటే లంచ్ తినాలి, లేదా ఎనీ ఎంప్లాయీ లేదా ఎనీ పీపుల్ 1 o'clock లంచ్ అని ఒక పెట్టుకుంటామని, ఆకలి అయినా కాకపోయినా మళ్ళీ తింటాం, మళ్ళీ గ్లూకోజ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ తిన్న గ్లూకోజ్ లోపల ఉంది, దీన్ని ఖర్చు పెట్టలేదు, ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చింది, ఇక్కడ చూడండి ఎక్స్ట్రాగా వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఇది బ్లడ్లో ఉండకూడదు, బ్లడ్లో ఉంటే డేంజర్, రక్తం చిక్కగా అయిపోయి గుండె జబ్బులు,
బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ సమస్యలు. అంటే ఒక రోజు కాదు, ఇది రోజు జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని లోపలికి పంపించాలంటే ఏం చేయాలి? ఇన్సులిన్ ఎక్కువ రావాలి. మధ్యాహ్నం తిన్నాము, మిగిలింది అగైన్ మళ్ళీ ఖర్చు పెట్టలేదు. సాయంత్రం రెడీగా ఉంది 4 గంటలకు మళ్ళీ స్నాక్స్, స్వీట్స్, స్నాక్స్, బిస్కెట్లు, సమోసాలు, బజ్జీలు ఇట్లాంటి చాలా ఉంటాయి. సో ఇది ఒకరోజు జరుగుతున్నది ఇట్లా ఉంటే మీరు ఆలోచిస్తే రోజు జరుగుతూ ఉంటుంది మనకు. ఇప్పుడు ఈ సెల్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ లోపలికి తీసుకోకపోతే ఎనర్జీ రాదు, ఒక పక్క వీక్నెస్ ఉంటుంది, రెండో పక్క బరువు పెరుగుతారు, ఇన్సులిన్ కూడా ఎక్కువ వస్తుంది బాడీలో. ఎందుకు? గ్లూకోజ్ మాట వింటలేదు కాబట్టి, లోపలికి వెళ్తలేదు కాబట్టి సెల్ని ఒత్తిడి చేయడానికి ఎక్కువ ఇన్సులిన్ బాడీ తయారు చేస్తుంది. ఒక స్థాయిలో ఏం చేస్తుందంటే ఈ సెల్ కణాలు, బాబు నాకు గ్లూకోజ్ వద్దు, ఇన్సులిన్ వద్దు అని రెసిస్ట్ చేస్తుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇన్సులిన్ ని కూడా రెసిస్ట్ చేసేస్తారు. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇది మంచి హార్మోన్ యాక్షన్గా, కానీ ఇది ఎక్కువ అయినప్పుడు, కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ రిలీజ్ అయినప్పుడు అది రకరకాలుగా పనిచేస్తుంది. అక్కడనే హార్మోనల్ డిజార్డర్స్ మొదలవుతాయి. చిన్నగా బరువు పెరగడం, పీరియడ్స్ కొద్దిగా టైం మిస్ అవ్వడం, ఫ్యాట్ పెరగడం, థైరాయిడ్ అబ్నార్మల్ రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, చిన్నవే. ఇవి చిన్న బ్లడ్ టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది. కానీ ఇవి కూడా చేసుకునే అవకాశం లేదు. ఎప్పుడో ఏదైనా హాస్పిటలైజ్ అయితే తప్ప చాలా మంది బ్లడ్ టెస్టులు చేసుకోరు కదా. సో అప్పుడు తెలిసే అవకాశం కూడా లేదు. ఇది ఎప్పుడు అవుతుంది? ఇది 1 year 2 years అట్లా అయిపోయిన తర్వాత అప్పుడు పూర్తిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఏదైనా సిమ్టమ్స్ కనపడితే అప్పుడు మెనీ పీపుల్ గో టు ది హాస్పిటల్. అప్పుడు తెలుస్తుంది అనమాట మీకు ఇన్సులిన్ ప్రాబ్లం ఉందని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేపిస్తే తెలుస్తుంది, లేదంటే తెలిసే అవకాశమే లేదు. చాలా మంది చెప్పాను కదా, హెయిర్ ఫాల్ జరిగితే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, ఫేషియల్ హెయిర్ వస్తే ఫేషియల్ ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ వచ్చి ఇది. దీన్ని కరెక్ట్ చేస్తే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని కరెక్ట్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ వెయిట్ కూడా, రైట్. సో వీల్ వర్క్ ఆన్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అని అందరికి సేమ్ సిమ్టమ్స్ ఉండవు. ఇక్కడ పీసీఓఎస్ అనేది కామన్ గా ఉమెన్ లో ఉన్నప్పటికీ అందరికి కామన్ సిమ్టమ్స్ ఉండవు. అందరికి కామన్ డైట్స్ కానీ కామన్ చిట్కాలు ఇవన్నీ పనిచేయవు. ఖచ్చితంగా వీ నీడ్ టు అసెస్ట్. అంటే ఎగ్జాక్ట్లీ మీకుండే లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు, మీ స్ట్రెస్ ఏంటి, అసలు మీరు చేసే పని ఏంటి, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక ప్లాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే గనక ఇన్ని రకాల సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆటోఇమ్యూన్ డిసీజ్, రిఫ్లక్స్, ర్యాషెస్, యాంగ్జైటీ, థైరాయిడ్, అలర్జీ, ఆస్తమా, ఎన్ని ఇక్కడ కొన్ని రాసాం. హార్మోనల్ ఇష్యూస్, మెమరీ లాస్, ఇన్సోమియా, తర్వాత ఇన్ఫెక్షన్స్, డిప్రెషన్, కాన్స్టిపేషన్, ఐబిఎస్, క్రానిక్ ఫటిగ్. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, జెనెటిక్స్, పూర్ డైజెషన్, ఇందాక చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది కూడా, ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఒక కారణం, రైట్. సో మేము ఎలా, ఇప్పుడు మీకు చెప్తున్న మెథడ్స్ అన్ని కూడా, ఇప్పుడు ఇంత విషయం మీకు అర్థమైంది కదా. చాలా మందికి ఉండే డౌట్స్ ఏమంటే, సార్ హౌ కెన్ ఐ రివర్స్ మై పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఆర్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఎనీ హార్మోనల్ డిజార్డర్స్, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ ఇట్లాంటివి, లేదా బరువు తగ్గడం కానీ ఎలా చేయొచ్చు అంటే చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు నో యువర్ రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ని కనుక్కున్న తర్వాత వీ విల్ టేక్ యూ త్రూ సమ్ ప్రాసెస్. దాన్ని మేము ఆటోఫెగి అంటాం. అంటే మన శరీరంలో ఉండే చెడ్డ కణాలని, బ్యాడ్ సెల్స్ని, లేదంటే మనకు ఉండే ఫ్యాట్ సెల్స్ని సొంతంగా శరీరాన్ని క్లీన్ చేసుకునే ఒక ప్రాసెస్ని ఆటోఫెగి అంటారు. ఈ సైన్స్ని కనుక్కున్న వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది 2016లో, యషినోరి ఒసామి. ఆటోఫెగి అనే ఒక సైంటిఫిక్ మెథడ్ని బేస్ చేసుకొని మీకు డైట్ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇచ్చిన తర్వాత వీల్ మానిటర్ ఎవ్రీ డే. దట్ ఈస్ ద యూనిక్నెస్ హియర్. అసలు మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తే అది మీకు సూట్ అవుతుందా, మీరు తినగలుగుతున్నారా, మీరు దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వగలుగుతారు, ఎక్కడ ఛాలెంజ్ ఉంది, అసలు మీ స్లీప్ టైమింగ్స్ ఏంటి, స్లీప్ డ్యూరేషన్ ఎంత, లేదా మీకు డైట్లో ఉన్నప్పుడు వీక్ అవుతున్నారా, స్ట్రెంగ్త్ వస్తుందా, యాక్టివ్ అవుతున్నారా, ఇవన్నీ కనుక్కునే ఒక ఎక్స్పర్ట్ టీము మీతో పాటు ఒక 3-4 months ట్రై చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఈ సెల్లో జరిగిన డ్యామేజ్, మనం కొన్ని సంవత్సరాలుగా ఈ సెల్లో చేసిన డ్యామేజ్ ఒక రోజులో 2 రోజులు క్లియర్ అవ్వదు. ఇట్ టేక్ సమ్ టైం. ఒక 90 రోజుల నుంచి 120 రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలుగా చేసాం ఆ డ్యామేజ్ని మనం
అట్లీస్ట్ ఒక 90 days to 120 days టైం ఇస్తే బాడీకి అది రిపేర్ చేసుకుంటుంది. దానికి కావాల్సిన సపోర్ట్ ఏంటి, రిపేర్ చేసుకోవడానికి సపోర్ట్ ఏంటి, ప్రాపర్ ఈటింగ్ ప్యాటర్న్, వాటర్ ఎంత తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎంత, ఎంతసేపు నడక ఉండాలి, స్లీప్ ఎలా, ఇవన్నీ గైడ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ ప్లేట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్స్లో ఒక మిస్టేక్ ఏంటంటే, మెనీ పీపుల్ డూ దట్ మిస్టేక్, ర్యాండమ్గా చిట్కాలు దొరుకుతాయి మీకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, లేకపోతే గూగుల్ని అడిగినా, లేదా ఏఐకి అడిగినా, జెమినికి అడిగినా, పర్ప్లెక్సిటీకి అడిగినా మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తుంది. కానీ మీ గురించి పర్ప్లెక్సిటీకి కానీ, జెమినికి కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ తెలియదు. ర్యాండమ్ డైట్స్ బేస్డ్ ఆన్ ది సైన్స్, బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ మెథడ్స్ని బట్టి ఒక డైట్ ఇస్తుంది. ఆ డైట్ ఫాలో అయినారు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, దాన్ని ఎవరు ఆన్సర్ చేస్తారు, దాన్ని ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని ఎవరు మీకు అట్లాంటి సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్లో అట్లాంటి చేయకుండా వీళ్ళు హ్యావ్ ఎక్స్పర్ట్ టీమ్, సర్టిఫైడ్ డాక్టర్స్ అండ్ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మీకు దే విల్ గైడ్, రైట్? ఓకే, ఒకసారి పీసీఓడి వచ్చే దిస్ ఇస్ వన్ ఒక డాక్టర్ ఇంటర్వ్యూ ఇది. సో లిజన్ ఇట్, ఎందుకంటే మీకు అర్థం, ఎందుకంటే పీసీఓడి అనేది చెప్పాను కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్ సంబంధించిన విషయం మాత్రమే కాదు, దాని వెనక చాలా రిస్క్ ఫ్యాక్టర్స్, చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్, నెగ్లెక్ట్ చేస్తే దానికి మించిన సమస్యలు ఇంకోటి రావన్నమాట, అన్ని సమస్యలు వస్తాయి, రైట్? చేస్తే ఏమవుతుందంటే, ఒకసారి పీసీఓడి వచ్చేస్తే ఏమవుతుందంటే దాని పర్యవసనాలు చాలా డేంజరస్గా ఉంటాయి. ఓన్లీ పీరియడ్ రావట్లేదని మనం అనుకుంటాం, నాట్ ట్రూ. ఎవరికైతే పీసీఓడి ఉంటుందో 80% మందికి దే విల్ బికమ్ టైప్ 2 డయాబెటిక్స్. ఆ పీసీఓడిని కనుక ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే టైప్ 1 డయాబెటిక్స్ అవ్వచ్చు, హార్ట్ డిజీజెస్ రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు, ఇన్ఫర్టిలిటీ, బిడ్డల్ని కనలేని పరిస్థితి ఏర్పడవచ్చు, సివియర్ మూడ్ స్వింగ్స్ మూలాన యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి సైకలాజికల్ ఇవి రావచ్చు, క్యాన్సర్కి దారి తీయచ్చు, బ్రహ్మాండమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి దానికి. సో వాటిని ఏదో జస్ట్ పీరియడ్ రాలేదు కదా ఏముందిలే మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం పెట్టకూడదు, అస్సలు లేదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇమీడియట్. ఒకసారి సో దీస్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్, మీకు మేడం చెప్పిన దాంట్లో కొన్ని పెట్టాను నేను ఇక్కడ. సో ఒబేసిటీ, బరువు పెరగడం, డయాబెటీస్, మీకు తెలుసు షుగర్ వ్యాధి అనేది ఎంత, మనం ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 స్థాయిలో ఉన్నాం. ప్రపంచంలో ఉండే 100 మంది డయాబెటీస్లో 60 మంది మన ఇండియన్సే ఉన్నారు. ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఎందుకో పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, ఏమి చేసినా తగ్గదు, డైజెషన్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఇట్లాంటి ఫ్యాటీ లివర్ నుంచి వస్తాయి. థైరాయిడ్, స్కిన్ ప్రాబ్లమ్స్, ర్యాషెస్, స్కిన్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్, జాయింట్ ప్రాబ్లమ్. చాలా మంది చెప్పేది ఏంటంటే 30sలో 35లో సార్ నాకు జాయింట్లో పెయిన్ వస్తుంది సార్, యాంకిల్ పెయిన్ వస్తుంది, జాయింట్ పెయిన్. ఎందుకు? బికాస్ ఆఫ్ హార్మోనల్ డిజార్డర్. ఇన్ఫర్టిలిటీ చెప్పాను కదా, 100కి అవుట్ ఆఫ్ 10 people 3 to 4 people సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ, న్యూ కపుల్. హార్ట్ ప్రాబ్లమ్స్, యాక్చువల్గా ఉమెన్లో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ, బట్ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా పీసీఓఎస్ ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యాన్సర్స్. ఇండియా ఇప్పుడు భయంకరంగా డెవలప్ అవుతున్న ప్రాబ్లమ్స్లో ఒకటి క్యాన్సర్స్, రైట్? రిలేషన్షిప్స్ కూడా డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల మూడ్ స్వింగ్స్, చిరాకు వస్తుంది, ఊరికే కోపం ఉంటుంది. ఎందుకు కోపపడతారో తెలియదు. మనం చాలా ఈ రీల్స్ వాటిలో కూడా కామెడీగా చూసింటాం, బట్ నిజం అదే. చిరాకు, కోపము, ఫ్రస్ట్రేషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక్కొక్కడు ఒక టైంకి అది అపరిచిత సినిమాలో రెమో రాము లాగా ఉంటారు అనమాట, సడన్ గా మారుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్. ఎందుకంటే మీకు ఆకలి వేసిన, బాధ వేసిన, బాగా తినాలనిపించిన, బాగా తిన్న ఫీలింగ్ వచ్చిన, వాటన్నింటికి కారణం మీ హార్మోన్స్. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల. ఎందుకు? ప్రాపర్గా తినకపోవడం వల్ల, ఒకటే న్యూట్రియంట్ ఎక్కువ తినడం వల్ల, నంబర్ ఆఫ్ టైమ్స్ అనవసరంగా తినడం వల్ల, లేదా ఇన్యాక్టివిటీ వల్ల, చాలా కారణాలు. సో వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవడానికి 90 days to 120 days టైం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో చాలా మంది చేసేమంటే వీడి జ్ఞానం మింగేసే వైద్యం అని, చాలా మీకు తెలుసు కదా, ఇది రీసెంట్గా వచ్చిన ఆర్టికల్. ఇది చాలా మంది చేస్తున్న మిస్టేక్స్లో ఇది రీల్స్ చూసి మోసపోకుమా,
చాలా మంది ఎక్కడో యాడ్స్ చూసి ఏదో వైటమిన్ వాడితే, ఒక జ్యూస్ తాగితే, ఒక షేక్ తాగితే పొద్దున్న సాయంత్రం, ఇప్పుడు మన బయట మార్కెట్లు ఉన్నాయి కదా, పొద్దున సాయంత్రం షేక్స్ తాగండి, మొత్తం మారిపోతుంది, జీవితమే మారిపోతుంది, మొత్తం మీ హెల్త్, మీరు అసలు సూపర్ హ్యూమన్ అయిపోతారు, సూపర్ ఉమెన్ అయిపోతారు. నో, మన బాడీకి కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి, వాటిని బ్రేక్ చేయకూడదు. ఫుడ్, స్లీప్, యాక్టివిటీ, స్ట్రెస్, సోషలైజ్ అవ్వడం, చాలా ఉన్నాయి. వీటిని కరెక్ట్ చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటారు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ 1 month ఆర్ 2 months ఆర్ 6 months, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడమే కాదు. ఇట్ ఈస్ ఫర్ లైఫ్. 60-70 సంవత్సరాలు వచ్చినా యాక్టివ్గా హెల్తీగా బ్రతకగలగాలంటే వీ నీడ్ టు అడాప్ట్ సమ్ హెల్తీ హ్యాబిట్స్. దాన్ని చేసుకోవడానికి మీకు ఎక్స్పర్ట్స్ కావాలి, ఎందుకంటే మీరు సొంతంగా చేసుకోలేరు. మీ మిస్టేక్స్ ఏంటి, అసలు మీరు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఏంటి ప్రాబ్లం మీకు తెలియదు. యూ నీడ్ సమ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ సపోర్ట్, రైట్? అక్కడ వీ విల్ కమ్ టు పిక్చర్ అనమాట, రైట్? టు టేక్ ఎ రైట్ డెసిషన్. ఎందుకంటే మీరు వింటున్నది 29th of December 2025, రైట్? ఎగ్జాక్ట్లీ ఇంకో 2 days మన కొత్త సంవత్సరం. చాలా మంది రాసుకుంటాం కదా, చాలా మంది రాసుకుంటారు, కొంతమంది రాసుకోకపోవచ్చు, అనుకుంటారు అట్లీస్ట్. అంటే నేను ఈ కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలి, నేను వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ ఫ్యామిలీ, లైక్ కిడ్స్ ప్లాన్ చేసుకోవాలని, కొంతమంది లైక్ ఐ వాంట్ టు రిడ్యూస్ ఫ్రమ్ ఎక్సెల్, మంచి డ్రెస్ అంటే ఎక్సెల్ సైజ్ అట్లా వేసుకునే వాళ్ళు ఎల్ సైజ్కి రావాలనుకో, అంతే కదా. షర్ట్ ఒక ఎక్సెల్ వేసుకునే వాళ్ళు ఎల్కి రావాలనుకుంటారు, లేదంటే ఎల్ నుంచి ఎంకి రావాలనుకుంటారు, లేదా దే వాంట్ టు లుక్ ఫిట్, దే వాంట్ టు లైక్ రెడ్యూస్ దేర్ గ్లూకోజ్ లెవెల్స్, హై గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించుకోవాలి, ఫ్యాట్ లివర్ తగ్గించుకోవాలి, ఇట్లా చాలా మంది అనుకుంటారు కదా. దిస్ ఈస్ ద రైట్ టైం. ఈ రోజు మీరు డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ 3 to 6 months యూ విల్ బి లైక్ లుకింగ్ న్యూ పర్సన్. కొత్త సంవత్సరం మీకు కొత్తగా అవుతుంది. లేదంటే 25 డేట్ మారుతుంది, 26లో ఎంటర్ అవుతారు, అంతే కదా. డేట్ మారుతుంది కానీ మన హెల్త్ మారదు. హెల్త్ మారాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. సో దట్స్ ఇట్ ఫర్ మై ఎండ్. అండ్ హియర్ ఇస్ హారతి గారు. యా, Yeah. Thank you so much, Muktiyar sir, for the wonderful information today we got. Yeah, and over to Pujita for question and answer session. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో మనకి Q&A సెషన్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చాలా క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో 50% పైగా అడిగిన క్వశ్చన్ వచ్చేసి పీసీఓడికి ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలి అని అడుగుతున్నారు సార్. యా, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, పీసీఓడి అనేది ఒక బేసిక్ స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. అంటే జనరల్గా పీరియడ్ మిస్ అవ్వడానికి పీసీఓడి అంటాం. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి పీరియడ్స్ మిస్ అవుతూ ఉంటుంది. సో లెస్ నెంబర్ ఆఫ్ ఫాలిక్యులర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పీసీఓఎస్లో ఏమంటే అది మోర్ దాన్ 10 ఇమ్మెచ్యూర్ ఫాలిక్యులర్స్ ఉండడము, వాటర్ బాబుల్స్ ఉండడం, ఇట్లా ఉండేదాన్ని దాన్ని పీసీఓఎస్ అంటారు. సో పీసీఓడిలో ప్రెగ్నెన్సీ అనేది కామన్గా వస్తుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పీసీఓఎస్ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్, రైట్? పీసీఓఎస్ కానీ పీసీఓఎం కానీ. సో ఇప్పుడు వీటన్నిటికి కూడా అగైన్ ఇట్ కమ్స్ టు ది యువర్ రూట్ కాజ్. మీకు పీసీఓడి ఉందా, పీసీఓఎస్ ఉందా, లేదా పీసీఓఎం ఉందా, అండ్ మీ బరువు ఎంత, అండ్ దానికి తగ్గట్టు మీరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు, లేదా మీరు ఏమైనా డైట్ ట్రై చేశారా, ఏదైనా మెడికేషన్లో ఉన్నారా, దాన్ని బట్టి ఒక అసెస్మెంట్ చేశాక దెన్ విల్ కమ్ టు ది క్లారిఫై దట్ ఏం డైట్ చేయాలి, మీకు ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత వైటమిన్స్ మీ ఫుడ్లో వచ్చేలాగా చూడాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. సో కామన్, అందుకని చెప్తుంది పీసీఓడి అనేది అందరిలో కామన్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉండే ఉమెన్లో నాట్ కామన్ డైట్ అనేది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో కామన్ డైట్ కాదు, జనరల్గా మనం చేయాల్సింది ఏమంటే అవుట్ సైడ్ ఫుడ్ని, ఎక్సెస్ సాల్ట్స్ని, ఎక్సెస్ మసాలాని వీటిని తగ్గించడం అనేది ఎప్పటికైనా మంచిది. అంటే నాట్ జస్ట్ ఓన్లీ పీసీఓడి కోసమే కాదు, ఇన్ ఎనీ హెల్త్ ఇష్యూస్ అనమాట. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మూమెంట్ ఈజ్ ద లైఫ్ అంటారు కదా, ఎక్కువగా కదలడం. సో ఇన్యాక్టివిటీ అనేది ఉండకూడదు, రైట్? దట్స్ ఇట్. యా, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? యా సార్, పీసీఓడి అండ్ పీసీఓఎస్ రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఉందా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్లీ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్.
సో రెండిట్లో స్లైట్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కాంప్లికేషన్స్లో లేదా దాని యొక్క లైక్ కాంప్లికేషన్స్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు ది పీసీఓడి దేర్ లెస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పీసీఓఎస్లో ఎక్కువ కాంప్లికేషన్ ఉండే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ మేజర్ ప్రాబ్లం. అండ్ ఇక్కడ నుంచి కొంతమందిలో వాటర్ బబుల్స్ ఎక్కువైపోవడము, లేదా అవి ఇన్ఫెక్ట్ అవ్వడము, లేదా యూట్రస్ ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇమ్యూనిటీ డిజార్డర్స్ రావడం, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ రెండింటిలో డిఫరెన్స్ మీకు అల్ట్రాసౌండ్ స్కాన్స్లో ఎక్కువగా తెలుస్తుంది అనమాట. అంటే పీసీఓఎస్ ఉందా, పీసీఓఎం ఉందా, ఓవరీస్ ఏమైనా ఎన్లార్జ్ అయ్యాయా, యూట్రస్ ఏమైనా ఎన్లార్జ్ అయ్యిందా, యూట్రస్ లేయర్స్ ఎట్లా ఉన్నాయి. సో వీటిని బట్టి దానికి తగ్గట్టు జనరల్గా అయితే ఏమవుతుంది, అన్నిటికీ కామన్గా ఒక హార్మోనల్ మెడిసిన్ అయితే ఇస్తారు జనరల్గా. బట్ ఇక్కడ అట్లా ఉండదు. డిపెండింగ్ ఆన్ యువర్ ప్రాబ్లం విల్ వర్క్ ఆన్ డైట్ ప్లాన్స్. అక్కడ మీ ఎందుకంటే చాలామంది డైట్తోనే క్లియర్ అవుతుందా అనే డౌట్ కూడా ఉంటుంది. సో అది కూడా ఎందుకంటే డైట్ అనే మనం వాడకూడదు. జనరల్గా మన ఫుడ్లో వచ్చే ఇంబ్యాలెన్స్ ఫుడ్ వల్ల సమస్య వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. యా ఓకే సార్. పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ నార్మల్గా అవుతుందా అని అడుగుతున్నారు సార్. పీసీఓడి ఉండే వాళ్ళలో నార్మల్గా అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ పీసీఓఎస్లో కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది వెరీ మచ్ పాసిబుల్. బికాస్ చెప్పాను కదా ముందే, నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, దిస్ ఇస్ నాట్ డిసీజ్. ఇది రోగం కాదు, ఇది ఒక అబ్నార్మాలిటీ. బికాస్ మీ స్లీప్ కొంతకాలం, కొన్ని సంవత్సరాలుగా మీ స్లీప్ సరిగా లేకపోవడం మీరు గమనించుకోండి. మీరు ఎవరైనా పీసీఓఎస్ పీసీఓడితో సఫర్ అవుతుంటే వాళ్ళు మీరు లాస్ట్ 1 year 2 years నుంచి మీరు గమనిస్తే మీ స్లీప్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, మీరు రోజు ఎంతో దూరం నడక ఉంది, అట్లీస్ట్ ఒక 5,000 steps వేస్తున్నారు ఒక రోజులో. అట్లాగే మీరు ఏం తింటున్నారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ స్నాక్స్ ఇవన్నీ ఏం తింటున్నారు, దాంట్లో వచ్చే పోషకాలు ఎంత గమనిస్తే మీకే అర్థమైపోతుంది. సో వాటిని కరెక్ట్ చేసుకోవాలి. సో అవన్నీ కరెక్ట్ చేసుకుంటే జనరల్గా పాతకాలం అంటే ఒక 30-40 years బ్యాక్ వెళ్తే, ఇప్పుడు ఎవరైనా 20s 30sలో ఉంటే మీ మదర్ వాళ్ళ టైం, వాళ్ళ మ్యారేజ్ టైంలో మీరు గమనిస్తే వాళ్ళు ఎవ్వరు కూడా ప్రెగ్నెన్సీ కంటూ సపరేట్ డైట్ ఏం చేయలేదు. ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండింది, వాళ్ళ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎవరు ఓబేస్లో లేరు, అందరికీ బాగా పని ఉండేది, నడక ఉండేది, ఇంట్లో పని ఉండేది. కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కరు 3, 4, 5 మంది పిల్లలు, 10 మంది పిల్లలు ఇప్పుడు ఉన్నారు. రీజన్ వచ్చి దిస్ ఇస్ ద రీజన్. సో ఆ చేంజెస్ ఇప్పుడు చాలా జరిగిపోయాయి ఉమెన్లో కదా. ఎవరికి ఫిజికల్ యాక్టివిటీ లేదు, రైట్? ఎవరు కూడా ఇప్పుడు ఫ్లోర్ ఊడ్చడానికి చిన్నగా కూర్చోడం వల్ల ఇప్పుడంతా మాప్స్ వచ్చేసి, లేకపోతే ఈ రోబోట్స్ వచ్చేసి ఫ్లోర్ ఊడ్చడానికి, లేదంటే ఈ గ్రైండ్ చేయడం, మనం ఏదైనా ఇంట్లో దంచుకోవాలంటే ఆ గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు అన్ని మిక్సీలు, గ్రైండర్స్ వచ్చేసాయి. ఎవరు అంత ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు, నడక లేదు, మూమెంట్ లేదు. అట్లాగే స్లీప్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి, డీప్ స్లీప్ బాగుండాలి అందులో. సో అది తగ్గిపోయింది. ఇవి కరెక్ట్ చేసుకోవాలి. సో నార్మల్ కేసులో పీసీఓఎస్లో ఖచ్చితంగా 100% మందిలో ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ ఉంది. ఓకే సార్. పీసీఓడి ఉండే వాళ్ళకి వెయిట్ లాస్ ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు సార్. పీసీఓడి ఉండే వాళ్ళలో వెయిట్ లాస్ ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే మీరు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మీ హార్మోనల్ అబ్నార్మాలిటీ అనేది ఉంటుంది. మోస్ట్లీ వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. అండ్ అలాగే చెప్పాను కదా, మీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే అసలు మీ బాడీ ఫిజికల్ పారామీటర్స్ అంటే లైక్ బాడీ కంపోజిషన్ అంటాం మనం. ఈ బాడీ కంపోజిషన్ తెలుసుకోవాలంటే అసలు మీరు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, ఎప్పటి నుంచి బరువు పెరుగుతున్నారు, ఈ బరువు పెరిగే క్రమంలో మీకు ఏమేమి సిమ్టమ్స్ కనపడుతున్నాయి, హెయిర్ ఫాల్ ఉందా, యాక్నే ఉందా, ఈ మెడ చుట్టూ నల్లగా అవుతుందా. అంటే చాలా మందికి ఈ డార్క్ నెక్ వస్తాడు, డార్క్ నెక్ వస్తే ఏం చేస్తారు, పార్లర్కి వెళ్ళి స్క్రబ్ చేయించుకోవడమో లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం. సో అసలు ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీ మెడికల్ హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుంటే, సో దానికి యూ కెన్ ఫిక్స్ ఎ కన్సల్టేషన్ విత్ అస్. ఎందుకంటే నేను ఐ కాంట్ ఆస్క్ యూ ఆల్ ది యువర్ పర్సనల్ క్వశ్చన్స్ లైక్ మీ హెయిర్ ఫాల్ ఉందా, పింపుల్ యాక్నే, ఇక్కడ నేను ఈ కాల్లో అడగలేను. డెఫినెట్లీ విల్ ఫిక్స్ ఎ కన్సల్టేషన్, ఒక 5 to 10 minutes కన్సల్టేషన్లో. ఆ కన్సల్టేషన్ విల్ ఆస్క్ ఆల్ దోస్ థింగ్స్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్, మీ ఫుడ్ హ్యాబిట్స్, మెడికల్ హిస్టరీ గురించి. దెన్ విల్ డిసైడ్ మీరు పీసీఓడికి ఎట్లాంటి డైట్ చేయాలి, ఎంతకాలం చేయాలి. ఒకవేళ మీరు
మా ప్రోగ్రాంలో మీరు రావాలనుకుంటే ఎంత టైం పడుతుంది, ఎట్లా ఉంటుంది, విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ లైక్ క్లియర్లీ, మీకు అది అర్థమవుతుంది. అండ్ డెఫినెట్లీ పీసీఓఎస్ ఉండే వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్, అదైతే పక్కా. ఓకే సార్. పీసీఓడి, పీసీఓఎస్‌కి మెడిసిన్స్ కంపల్సరీయా అని అడుగుతున్నా సార్. పీసీఓఎస్కి మెడిసిన్స్ ఇందాకే చెప్పాను, రోగం ఉంటే మెడిసిన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైరల్ ఫీవర్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వైరల్ని చంపడానికి వీ నీడ్ సమ్ యాంటీబయాటిక్స్, కొన్ని మెడిసిన్స్ వాడాలి. వాటికి కూడా అవసరం లేదని చెప్తారు, బట్ టు కౌంటర్ ఇమీడియట్గా నాకు రిలీఫ్ కావాలంటే మెడిసిన్స్ కావాలి. బట్ ఇక్కడ సమస్య అంతా ఏంటి, అసలు పీసీఓఎస్ అనేది రోగమే కాదు. అలాంటప్పుడు మెడిసిన్స్ అవసరం లేదు, అన్లెస్ అంటిల్ ఏదైనా క్రానిక్ ఇష్యూస్ ఉంటే తప్ప. అది 100% మందిలో ఉండదు. అట్లా 100% మందిలో నార్మల్ ఇష్యూసే ఉంటాయి. చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే ఆ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ సాల్వ్ అవుతుంది, రైట్? సో కాబట్టి మందులు మ్యాండేటరీ అంటే కాదు. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో టెలింగ్ దట్. డాక్టర్లు కూడా చెప్తున్నారు, మీరు అన్ని మందులు రాశాక కూడా బరువు తగ్గిరండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీగా తినండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకు చెప్తున్నారు ఇది? అగైన్ ఇట్ ఈస్ రూట్ కాజ్ని కరెక్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడికి రావాలి. సో మెడిసిన్ అనేది టెంపరీ, మీ సిమ్టమ్స్ని, మీకు ఉన్న ఛాలెంజ్ని ఉపశమనం అంటారు దాన్ని. మెడిసిన్స్ ఇచ్చేది ఏంటంటే మీకు ఉపశమనం ఇస్తాయి. లేదా మీరు ఏదైనా విపరీతంగా ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల సఫర్ అవుతూ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మెడిసిన్స్, లేదా మీరు ఈ యాక్నెను, పింపుల్, హెయిర్ ఫాల్ కోసం ఉంటే దానికోసం కొన్ని మెడిసిన్స్, లేదా ఇట్లాంటివే ఉంటాయి. కానీ దెర్ ఈస్ నో పర్టికులర్ మెడిసిన్ టు సాల్వ్ పీసీఓడి. డెఫినెట్లీ పీసీఓడికి లైఫ్ స్టైల్ కరెక్షన్సే, ఫుడ్ కరెక్షన్సే చాలా చాలా ఇంపార్టెంట్. అదొక్కటే పర్మనెంట్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సరింగ్. ఓవర్ టు హారతి మ్యామ్. యా, ఇంకొక క్వశ్చన్ అడిగారు. సో పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా తర్వాత అని అడిగారు. యా, డెఫినెట్లీ మానస గారు. ఎందుకంటే చెప్పాను కదా, ఇట్ ఈస్, మీరు ఇప్పుడు నేను చెప్తుంది కాదు, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఆలోచిస్తే మీకు అర్థం. 30 years బ్యాక్, 40 years బ్యాక్ ఈ సమస్య లేదు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వడం అనేది పెద్ద సమస్య. ఎందుకు? బికాజ్ యువర్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్. మీ లైఫ్ స్టైల్ మీరు అసెస్మెంట్ చేసుకుంటే ఏం ఫుడ్ తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎంత దూరం, లేదా అట్లీస్ట్ ఇప్పుడు పని లేదు కాబట్టి అట్లీస్ట్ వర్కౌట్ ఏమైనా చేస్తున్నారా, వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటిది ఏమైనా చేస్తున్నారా, యాక్టివ్గా ఉన్నారా లేదా, అండ్ మీ స్ట్రెస్ ఎట్లా ఉంది, మీ యాంగ్జైటీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వైటమిన్ డెఫిషియన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు మోస్ట్ ఆఫ్ పీపుల్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకోకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కరెక్ట్ చేసుకోలేదు, రైట్? లేదా ఫోలిక్ యాసిడ్, ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో వీటిని కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ పీరియడ్స్ రెగ్యులర్ అవడంతో పాటు మీరు హెల్తీగా అవుతారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ది పీరియడ్స్, మీ ఓవరాల్ హెల్త్ పారామీటర్స్ కూడా చాలా కరెక్షన్స్ జరుగుతాయి వీటిని కరెక్ట్ చేసుకుంటే, రైట్? థ్యాంక్ యూ అండి. Yeah. Go to Okay, Aarti. sir. Yeah. Thank you, sir. Thank you everyone for attending the session. So మీరు కూడా ఇలా PCOS issues తో సఫర్ అవుతున్నట్టయితే ఇమ్మీడియట్ గా మన వావ్ మహబూబ్ నగర్ ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్. యా, మీరు ఇఫ్ యూ వాంట్ టు గెట్ సమ్ పర్సనల్ కన్సల్టేషన్, మీకు ఎవరైతే లింక్ షేర్ చేశారో అబౌట్ వెబినార్, మీకు వచ్చిన వాళ్ళని కాంటాక్ట్ చేస్తే దే విల్ గైడ్ టు ది హౌ టు రీచ్ అస్, అండ్ విల్ గివ్ యూ టైం. మీకు స్లాట్ ఇస్తారు, ఆ స్లాట్లో దట్స్ ఫ్రీ కన్సల్టేషన్. ఆ కన్సల్టేషన్లో విల్ డిసైడ్ మీకు ఎంతకాలం పడుతుంది, మీరు ఏమేమి ఒకవేళ టెస్టులు చేయించుకోవాలంటే ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, అలాగే ఆల్రెడీ మీకు ఉండే రిపోర్ట్స్ని బట్టి ఇమ్మీడియట్ రిపోర్ట్స్ చేయించుకోవాలా లేదా అవసరం ఉందా లేదా అనేది విల్ టెల్ దే, అండ్ ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫైనల్ ఏంటంటే డెఫినెట్లీ యూ కెన్ రివర్స్ యువర్ పీసీఓఎస్ అండ్ ఈవెన్ ఇన్ఫర్టిలిటీని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.